హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సెప్టెంబర్ 20, 2024. వారి స్మృతి నివాళిలో ఎప్పుడో ఆత్రేయ నాగేశ్వరరావుపై రాసిన వ్యాసాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి స్మృతి నివాళి, ఆత్రేయ విరచిత అంశం. ఇక వినండి. అడుగు మోపే స్థలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు. నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం, ఎలా పెరిగాడు, ఏం సాధించాడు అనేదే కథానాయకుడి కథ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు. వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఆయనకు తెలుసు. లక్షలు సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు, అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు, అమ్మాడు. హైదరాబాదులో ఒక ఇల్లు కొన్నాడు, ఇంకొక ఇల్లు కడుతున్నాడు. పొడి చేస్తాం, దంచేస్తాం అనే ఒక పరిశ్రమ, మరికొన్ని పరిశ్రమలు పెట్టాడు. పిల్లల భవిష్యత్తుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. మంచి కార్లు ఉన్నాయి కాబట్టి తిరుగుతాడేమో అనుకుంటే మంచి సంసారం ఉండబట్టే తిరగటం లేదు. తానట్టే చదువుకోలేదు కనుక ఇతరులైనా చదువుకొని అని గుడివాడలో తన పేరిట ఒక కాలేజీ పెడతామంటే సరే అని విరాళమిచ్చాడు. త్వరలోనే ఇలాంటివి మరికొన్ని చేస్తాడంటున్నారు. చేస్తాడు. ఇదయ్యా కథ. ఇదంతా మాకు తెలిసిందే కదయ్యా అంటారు. అవును, మీకు తెలియనిది చెప్పమంటారా? చెప్తాను. నాగేశ్వరరావు అందగాడు కాదు. దేశంలో కొందరు అమ్మాయిలు నా మీద విరుచుకుపడ్డా సరే అన్నపూర్ణమ్మ గారు నన్ను క్షమిస్తారు కనుక అందగాడు కాడు. నాగేశ్వరరావుకు మంచి కళ్ళు లేవు, కంఠం అంతకన్నా లేదు, ఒడ్డు పొడుగు విగ్రహం లేదు, భాషా పాండిత్యము లేదు. ఇంతెందుకు, నటుడికి కావలసిన లక్షణాలు అసలు లేవు. అయినా హీరో అయ్యాడు. ఇప్పటికీ హీరోగా ఉన్నాడు, ఇంకా ఉంటాడు. ఇదయ్యా కథ. ఇది మాకు తెలిసిందే కదయ్యా అంటారు. మీకేమిటి, నాగేశ్వరరావుకే తెలుసు కనుక మీకు ఆయనకు తెలియందొకటి చెప్తాను. నెల్లూరులో మాయాలోకం విడుదలైంది, చూశాను. అందులో ఆ కుర్రాడి పేరు నాగేశ్వరరావు అని నాకు తెలియదు, కానీ ఈ కుర్రాడెవరో పర్వాలేదు, కంఠము బిగుసుకుపోవటము ఈ రెండూ సర్దుకుంటే పనికొస్తాడు అని నేననుకున్నాను. పక్కనెవరితోనో అన్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళైన వాళ్ళందరినీ గురించి ఒకప్పుడు ఇలా అనుకున్నామని చాలామంది చెప్పటం సహజం. నేను ఆ జాబితాలో చేరను. ఎందుచేతంటే నేనప్పుడు నాటకాల్లో ఉన్నాను. ప్రతిభను వెతకటం, గుర్తించటం నా వృత్తిగా ఉండేది. పైన నేను ఉదహరించిన 2 లోపాలు ఆయన ఏమాత్రం సర్దుకున్నాడో మీరే నిర్ణయించాలి. కానీ నేననుకున్నట్లు మాత్రం పనికొచ్చాడు, పైకొచ్చాడు. ఎలా పైకొచ్చాడయ్యా అంటారు. నాగేశ్వరరావు ఇంత పైకి రావటానికి ఒక కుల వ్యవస్థ, ఒక నిర్మాణ సంస్థ, ఒక పంపిణీ కంపెనీ వెనక ఉన్నాయని కొందరు అంటుంటారు. తన లోపాలు తనకు తెలుసు కనుక, తన తప్పులు తను తెలుసుకుంటాడు కనుక. నాగేశ్వరరావు అంటే అదృష్టం కాదు, అంగబలము కాదు, అర్ధబలము కాదు. నాగేశ్వరరావు అంటే దీక్ష, కృషి, క్రమశిక్షణ. నాగేశ్వరరావు నటుడిగా పుట్టలేదు, నటుడు కావాలనుకున్నాడు.
శరీరాన్ని, మనస్సును, అలవాట్లను, అభిరుచులను, ఆశలను, ఆకర్షణలను అదుపులో పెట్టుకొని తన లక్ష్యానికి తగ్గట్టుగా మలుచుకొని తీర్చిదిద్దుకొని నటుడయ్యాడు. దీనికంతా ఆనాటి సినిమా పరిశ్రమ వాతావరణం కూడా సహాయపడింది. అంటే తారాబల ప్రభావం ఇంత ప్రబలంగా లేని రోజులు అవి. దర్శకుడు, కెమెరామెన్, సౌండ్ రికార్డిస్ట్ మొదలగు సాంకేతిక నిపుణులే అప్పుడు తారలు. వాళ్లలో చాలామంది విద్యా సంస్కారం కలవారు. దక్షిణ దేశ చలనచిత్ర పరిశ్రమ ఒక లక్ష్యంగా, ఒక ఉద్యమంగా స్వీకరించిన వాళ్ళు. అందువల్ల ప్రతిభను వెతకటం, తయారు చేయటం, పరిశ్రమకు బలం చేకూర్చటం వాళ్ళ కర్తవ్యంగా ఉండేది. ఈ వాతావరణం అప్పుడు ఉండబట్టే ఆ నాగేశ్వరరావు ఈ నాగేశ్వరరావు అయ్యాడు. అవన్నీ ఇప్పుడు పూర్తిగా శూన్యం కాబట్టే మరో నాగేశ్వరరావు రాలేకపోతున్నాడు. నాగేశ్వరరావు ఇంకా హీరోగా చలామణి కావటం మనకు ఇబ్బంది లేదు, కానీ మరికొందరు నాగేశ్వరరావులు రాకపోవటం పరిశ్రమకు ఆరోగ్యకరం కాదు. నాగేశ్వరరావు గొప్ప నటుడు అంటారు, కాడని నేనంటాను. కారణం, నాగేశ్వరరావును నట జీవితానికి పరిచయం చేసిన నాటక రంగాన్ని ఆయన వదలకుండా ఉంటే ఆయన నటన నిగ్గు తేలేది. అందుకు నిదర్శనం చాలామంది తమిళ నటులే. నాగేశ్వరరావు ఇప్పటికీ ఆరితేరింది సినిమా నటనలో మాత్రమే అని నా అభిప్రాయం. నటన గురించి ఆయనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. వాటితో నేను ఏకీభవించను. అందువల్ల నాగేశ్వరరావుకు నష్టం ఉండదు. కానీ ఆయన మళ్ళా నాటక రంగానికి రావటం అంటూ తటస్థపడితే నటన గురించి ఆయన నిశ్చితాభిప్రాయాలు మార్చుకొని నాతో ఏకీభవిస్తాడని, అందువల్ల చాలా లాభం ఉంటుందని నా ఆశ. ఈ సోదంతా ఎందుకంటారేమో, అభిమానం ఉంది కనుక. నన్ను గురించి నాగేశ్వరరావుని అడగండి, ఎన్ని చెబుతాడో. అది అభిమానమే. మీకు తెలియంది ఇంకోటి చెబుతాను. నేనింతవరకు మానవ మాత్రుడి మీద, అందులో సినిమా నటుడి మీద రాయటం ఇదే మొదటిసారి. అందుకే పొగడాలంటే పొగరొడ్డం వస్తుంది, తెగడాలంటే సత్యం అడ్డు వస్తుంది. అందుచేత నాగేశ్వరరావు కృషిని ఎప్పుడూ కాదనను. గొంగళి పురుగు సీతాకోక చిలుక కావడానికి పడే శ్రమ, పరిణామ అవస్థలు పడ్డాడు నాగేశ్వరరావు. అందుకే నిలబడ్డాడు. అందుకే ఇప్పుడు వచ్చిన, ఇక రాబోయే నటులకు, హీరోలకు ఆదర్శంగా ఉంటాడు. నాగేశ్వరరావు అందుకున్న శిఖరాలను చూచి అరులు చాచేవాళ్లే కానీ చేసిన కృషిని, పడ్డ శ్రమను, బయలుదేరే ముందు చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని గుర్తించి అనుసరించేవాళ్ళు ఒక్కరూ లేరు. నాగేశ్వరరావు సినిమా పరిశ్రమకు డబ్బు సంపాదించాలని రాలేదు. ఇప్పటికీ ఆయన డబ్బు సంపాదిస్తున్నా డబ్బు ఆయన్ను సంపాదించడం లేదు. వ్యక్తిగా ఆయనకు జీవితంలో సంతృప్తి ఏర్పడింది. నటుడిగా ఆయనకింకా అసంతృప్తి ఉందని నాకు తెలుసు. అసంతృప్తిని వెతుకుతూనే ఇంకా వేషాలు వేస్తున్నాడు. అది దొరికే వరకు హీరోగానే ఉంటాడు. దొరికిన నాడు నిజంగా హీరో అవుతాడు. నాగేశ్వరరావు మంచివాడంటారు. అంత మంచివాడేం కాదు, కాస్త చెడ్డవాడు కూడా అంటాను. సినిమా పరిశ్రమలో అందరూ అనుసరించలేని నీతులు, నియమాలు కొన్ని ఉన్నాయి ఆయనకు. అవి అందరూ అనుసరించాలని ఆయన పట్టుదల. అనుసరించలేని వాళ్లకు చెడ్డవాడవుతుంటాడు. నా పేరు నాగేశ్వరరావు, నేను నాగుపాము లాంటి వాణ్ణి అని ఒకప్పుడు అన్నాడట. నిజమే, ఆయన పగబడతాడు, కానీ విషం కక్కడు. నాగేశ్వరరావు నిలకడలేని మనిషి. అభిప్రాయాలు మార్చుకుంటుంటాడు. అవును, ఆ మార్చుకునేవి దురభిప్రాయాలే. నాగేశ్వరరావు ఇంత పైకి రావటానికి ఒక కుల వ్యవస్థ, ఒక నిర్మాణ సంస్థ, ఒక పంపిణీ కంపెనీ వెనక ఉన్నాయని కొందరంటుంటారు. నేనది సుతరాము నమ్మను, ఒప్పుకోను.
ఆ నమ్మకంతో అలాంటి ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ తరం వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే తప్పుదారిలో వెళ్తున్నారని, అభివృద్ధి కన్నా అధోగతి పాలవుతారని హెచ్చరిస్తున్నాను. నాగేశ్వరరావు సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు అలాంటివేమీ లేవు. నిజం చెప్పాల్సి వస్తే ఆయన్ని ఆధారం చేసుకొని అవన్నీ బలం చేకూర్చుకున్నాయని అంటే తప్పు లేదేమో. ఆయనకు సినిమా రంగంలో మొదట మొదటి రంగు పూసింది కులం కాదు. ఆయన్ని ప్రప్రథమంగా క్లిష్టమైన ఉదాత్తమైన పాత్రలను పోషించగల నటుడుగా నిరూపించింది తన నిర్మాణ సంస్థ కాదు. నాగేశ్వరరావు తన్ను తానొక బంకమట్టిగా భావించుకున్నాడు. దాన్ని తానే మధించాడు. అందులో రాళ్ళు, రప్పలు, నలుసులు, పొలుసులు ఏరి పారేసుకున్నాడు. తనకొక రూపాన్ని నిర్ణయించుకొని తీర్చిదిద్దుకున్నాడు. ఒక మూర్తిగా తయారయ్యాడు. మనం దాన్ని ఆదర్శమూర్తి అందాము. కృషివలుడిగా పుట్టి కృషిలో ఉన్న ఖుషీని గుర్తించి నిషాను ఆస్వాదించిన ఒక మధురమూర్తిగా తయారయ్యాడు. నాగేశ్వరరావు = కృషి = నాస్తి దుర్భిక్షం అంటూ ఒకనాడు ఆత్రేయ అక్కినేని నాగేశ్వరరావు గురించి రాసినటువంటి ఆ వ్యాసాంజలి నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సెప్టెంబర్ 2024. ఆ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతికి స్మృతి నివాళిగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆనాటి ఆత్రేయ వ్యాసాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.